చెప్పాలి అనుకున్న టాపిక్ ఏంటంటే మరణించకముందే మరణించాలి. ఇది మనందరికీ తెలిసిందే, కానీ ఇంకొకసారి మనము చేసుకునే ప్రయత్నం చేద్దాము. నాకు చాలా ఇష్టమైన టాపిక్ అండి. అంటే మనకి అందరికీ కూడా ఎక్కువ భయం ఏంటంటే మరణం అంటే అందరికీ ఉన్న చాలా పెద్ద భయం. మనలో ఉన్న పెద్ద భయం ఏంటంటే మరణం. ఆ మాట వింటేనే భయం అనేది వస్తుందండి. ఈ టాపిక్ని 10 సార్లు లాక్డౌన్ టైంలో చెప్పడం జరిగింది, మరణించకముందే మరణించాలి. సో ఈ టాపిక్ని నాగరావు సార్ జూన్లో 15 ఎపిసోడ్గా చెప్పారు. అది మనకి బుక్ రూపంలో కూడా వచ్చింది, మరణించకముందే మరణించాలి. ఈ టాపిక్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, మరణించకముందే మరణించాలి అంటే ఫస్ట్ ఏంటంటే మరణం అంటే ఉన్న భయం అనేది పోతుంది ఈ టాపిక్ తెలుసుకుంటే. తర్వాత ఏంటంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటే మనం ఇప్పుడు ఎలాంటి పనులు చేస్తే మరణం తర్వాత మనకి లాభం కలుగుతుందో, మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఇప్పుడు మనకి మరణం తర్వాత ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు అలాంటి పనులు చేస్తామన్నమాట. సో మనకు తెలుసు మనకి 7 లోకాలు ఉన్నాయని, అంటే 7 ఊర్ధ్వ లోకాలు, 7 అధోలోకాలు ఉన్నాయి. మనం ఉండే లోకం ఏంటంటే ఇప్పుడు భూలోకము. ఈ లోకాలు ఒకదానిపైన ఒకటి ఉంటాయి. భూలోకం పైన భువర్లోకం ఉంటుంది, దాన్నే నరకలోకం అని కూడా అంటారు. భువర్లోకం పైన సువర్లోకం ఉంటుంది, దాన్నే స్వర్గలోకం అని కూడా అంటారు. సువర్లోకం పైన జనాలోకం ఉంటుంది, దాన్నే కారణలోకం అని కూడా అంటారు. జనాలోకం పైన మహాలోకము, మహాలోకం పైన తపోలోకము, దాన్నే బ్రహ్మలోకం అని కూడా అంటారు. తపోలోకం పైన సత్యలోకం అనేది ఉంటుంది. సో మనమందరం కూడా మనము